ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఇప్పుడు అదే ఉల్లి చేస్తున్న గాయానికి సామాన్యుడు విలవిల్లాడిపోతున్నాడు. కిలో ఉల్లి ధర హాఫ్ సెంచరీ కొట్టేసింది. కొన్ని చోట్ల 60 రూపాయల నుంచి 70 రూపాయల ధర కూడా పలుకుతోంది. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రావాల్సిన లోడింగ్ సగానికి సగం పడిపోవడంతో ఉల్లి ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అసలు ఈ ఉల్లి ధరల మంట వెనుకున్న అసలు కారణాలేంటి? మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది చూద్దాం. హైదరాబాద్కే కాదు, చుట్టుపక్కల జిల్లాలకు ఉల్లి పంపిణీ చేసే మలక్పేట్ హోల్సేల్ మార్కెట్ ఇప్పుడు వెలవెలబోతోంది. రోజు వందలాది లారీలతో కిటకిటలాడే మార్కెట్కు ఇప్పుడు నామమాత్రంగానే వాహనాలు వస్తున్నాయి. గత వారంతో పోలిస్తే దిగుమతులు ఏకంగా 40 నుంచి 50% పడిపోయాయి. దీంతో రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి 60 రూపాయల నుంచి 70 రూపాయలు పలుకుతోంది. ఒక 15 రోజులకు ఇప్పటికీ డబల్ కంటే ఎక్కువ రేట్ అయింది. ఇప్పుడు రేట్లు అయితే ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంకొక నెల 2 నెలల వరకు అయితే రేట్లు దిగే సమస్య అయితే లేదు. ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో 80 లోడ్లు 70 లోడ్లు ఒక్కొక్క రోజు 100 లోడ్లు బి వచ్చిన పరిస్థితి. ఇటువంటిది ఇప్పటిదాకా వచ్చిందంటే ఎక్కువ 5 లారీలు 6 లారీలు, మొన్నటిదాకా 2 3, నిన్న మొన్న ఒక 5 6 లారీలు 8 లారీలు వచ్చినాయి. నిత్యం వేలాది టన్నుల లావాదేవీలు జరిగే మలక్పేట మార్కెట్ బోసిపోయింది. తెలంగాణకు, ప్రధానంగా ఏపీలోని కర్నూలు, మహారాష్ట్రలోని నాసిక్, సోలాపూర్, అహ్మద్ నగర్లతో పాటు కర్ణాటక నుంచి ఉల్లి దిగుమతవుతోంది. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మహారాష్ట్రలో నిల్వ ఉంచిన పాత ఉల్లి నిల్వలు తడిసి పాడైపోయాయి. ఆంధ్రప్రదేశ్లో ఉల్లి పంట వేయొద్దని ప్రభుత్వం సూచించడంతో కర్నూలులో ఉల్లి సాగు గణనీయంగా తగ్గింది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కొత్త పంట మార్కెట్కు రావడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. దిగుబడి తగ్గడంతో ఉల్లికి విపరీతమైన కొరత ఏర్పడింది. ఫలితంగా రేట్లు పెరిగిపోయాయి. ఇంతకు మొత్తం కర్నూలు నుండి ఎక్కువ వస్తున్నాయి. మనకు కర్నూలు మొత్తం వర్షాలు పడి పోయినసారి రేట్ లేక ఎవరు చాలామంది ఈసారి పంటలు పెట్టలేరు. పంటలు లేక ఈసారి చాలా అంటే చాలా తక్కువ ఉంది. మొత్తం మహారాష్ట్ర మీదే మన తెలంగాణ మొత్తం ఆధారపడి ఉంది. అంటే ఇంతకుముందు 50-60 బండ్ల వరకు వచ్చేది, ఇప్పుడు 30-35 బండ్లు మాత్రమే వస్తుంది. అందుకని ఈసారి రేట్ చాలా ఎక్కువ ఉంది. ఉల్లి మంట ఇప్పట్లో చల్లారేలా లేదు. పండగల సీజన్ మొదలవడంతో డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. కొత్త పంట మార్కెట్కు పూర్తి స్థాయిలో రావడానికి కనీసం మరో 4 నుంచి 6 వారాల సమయం పడుతుంది. అప్పటి వరకు ఉల్లి ధరల్లో పెద్దగా తగ్గుదల ఉండే అవకాశం లేదని, రిటైల్లో కిలో ధర 100 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.